ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం వంటి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి, కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. నాయకత్వం హుస్నాబాద్ మున్సిపాలిటీలో పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెరవేర్చవలసి ఉన్నది, ఎంత బాకీ ఉన్నాయని చెప్పే విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పుకుంటూ తిరగడం జరిగింది. ఇక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చిందో ఇంకా ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాట్లాడగలుగుతుంది. ఇది కాక రెండు మూడు విషయాల మీద చెప్పాల్సుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమన్నా చేసి కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా దూషించుడు, ఏదో రకంగా ఏదో మాట్లాడుడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని పెట్టింది. మొన్న హరీష్ రావు గారు పిలిచడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా పిలవడం జరిగింది. ఒకటే మాట్లాడుతున్నా, ఇంతగానో మీరు ఎంక్వైరీ చేసుకొని చేసేది ఏమున్నది? నిజంగానే దాంట్లో తప్పు ఉండేది ఉంటే ఏ తప్పు ఉన్నదో బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకుండా మేము పిలుస్తాం, మేము విచారిస్తాం తాపుకో నోటీస్ ఇచ్చుడు, ఎన్నికలు పెడదామనుకున్న నోటీస్ ఇచ్చుడు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం ఉండే నోటీస్ ఇచ్చుడు, డాబ్ కోసం సతాయించుడు, ఇదంతా కూడా ప్రభుత్వం మరి నిజంగానే ఏ వైఖరితో చేస్తుందో మాత్రం మాకు అర్థమవుతున్నది. కేవలం కక్ష సాధింపు చర్యలకు అనిపిస్తుంది తప్ప వేరే లెక్క అనిపిస్తుంది. ఇది ఏమైనా కానీ ట్యాప్ కోసం ఏదో టెన్షన్ పెట్టాలని చెప్పి మీకు నిజంగానే మీ కడుపు లోపల, మీ మెదడు లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం ఉన్నది. ఆ భయంతోనే ఈ కార్యక్రమాలను చేస్తాను మాత్రం మాకు ఖచ్చితంగా మా పార్టీకి, మా వాళ్ళందరికీ, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు రైతు బంధు అన్నారు, ఏదో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇవ్వలేదు. రైతు బీమా ఏమవుతుందో మాకు తెలియదు. మహిళలకు పెన్షన్ అన్నారు, ఇస్తలేరు. గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఇస్తలేరు. మహిళలకు చదువుకుంటే వాళ్ళకి స్కూటర్ అన్నారు, ఇస్తలేరు. ఎవరికి కూడా ఏమి ఇస్తలేరు. ఆటో వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరం ఇస్తున్నారు, ఇస్తలేరు. ఇట్లా చాలా విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తున్నారు, అది కూడా ఇస్తలేరు. ఇట్లా చాలా విషయాల్లో కూడా వెనుకబడ్డది. కాబట్టి మరి ఆ వెనుకబడ్డది ఎక్కడ బయటపడుతున్నారు భయానికి దానికి ఒకసారి సిట్ అని చెప్పి, దానికి ఒకసారి వాళ్ళ విచారణకు అని చెప్పి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం మీద చెప్పిలో చేయాలనే ఉద్దేశం కనబడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నది. ఇదే విధంగా కొనసాగేదంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, యావత్ తెలంగాణలో కూడా గెలిచే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే, కారు గుర్తే అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజల్లో కూడా స్పందన అంత బ్రహ్మాండంగా కనబడుతున్నది. మీరు చేసే కార్యక్రమాలతో కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సతీష్ బాబు గారి నాయకత్వం,